కన్యా రాశి వాళ్ళకి 14వ తారీఖు జనవరి నుంచి 20వ తారీఖు జనవరి వరకు ఈ వారం అంతా కూడా బుధుడి యొక్క స్థితి చాలా బాగుంది. అలాగే సూర్యుడు పంచమంలోకి మకరంలోకి రావడం వల్ల ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశం మీ కన్యా రాశి వాళ్ళకు కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి, లేకపోతే అనవసరంగా డబ్బులు లాస్ అవుతుంది. బుధ గ్రహం యొక్క స్థితి బాగుండడం వల్ల సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా ఉల్లాసంగా గడుపుతారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో చాలా సంతోషకరమైన విషయాలు జరుగుతాయి. విదేశీయానాలు లాభంగా ఉంటాయి, సుఖ ప్రయాణాలు ఉంటాయి. ధనస్థానం బాగుండి కుటుంబంలో అంతా బాగుంటారు. అలాగే పెద్ద సహాయ సహకారాలు బంధువుల నుంచి స్నేహితులు రాకపోవచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి జ్యోతిష్యులని కన్సల్ట్ చేసిన తర్వాత చేయాలి, లేకపోతే లాస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అనుకున్న లోన్లు ఏదైతే అప్లై చేసినప్పుడు చేతికి వచ్చేస్తాయి. పార్ట్నర్షిప్ కలిసి రాదు. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి. తొందరపాటు పనికి రాదు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతా తక్కువగా ఉంది. తొందరపాటు పనికి రాదు. నిదానం మంచిది. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనులు ఉంటాయి. నలుగురు శబాష్ అనేటువంటి విధంగా మీరు మీ పనులు చేస్తారని చెప్తూ, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారస్తులందరికీ ఎంతో అనుకూలమైన సమయం ఈ వారం అంతా గడుస్తుందని చెప్తూ ఖర్చులు అధికంగా ఉంటాయని మరోసారి తెలియజేస్తున్నాను. మీరందరూ బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవటం మీకెంతో లాభదాయకం.